ఓం నమో వెంకటేశ అంటూ ఈవేళ వైజాగ్ ఋషికొండ మీద వెంకటేశ్వర స్వామి టెంపుల్కి అయితే వెళ్ళాము. కానీ వెళ్ళినా తెలియకుండానే వెళ్ళాం కాబట్టి తీరా చూస్తే అక్కడ వార్షికోత్సవం జరుగుతోందండి. 3 సంవత్సరాలు అయిందిట. ఎందు గలడందు లేడని సందేహం వలదు అంటూ నిజంగా దేవుని దర్శనం అయితే మాత్రం చాలా బాగా జరిగిందండి. ఇది తిరుపతి కొండపై వెలిసిన శ్రీనివాసుడే అటు సాగర్ తీరాన విశాఖపట్నంలో కూడా ఋషికొండ పైన వెలిసి అలాగే సేమ్ అలాగే ఉంటుందండి వెంకటేశ్వర స్వామి టెంపుల్ అయితే మాత్రం. ఆ స్వామి ఎక్కడున్నా వెలిసిన భక్తులకు కన్నుల పండగే కదా. విశాఖపట్నంలోను తిరుమల తిరుపతి దేవస్థానం తిదిదే అనుబంధం గల గోదా పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం అయితే మాత్రం 3వ సంవత్సరం వార్షికోత్సవం జరుపుకుంటున్నారు. ఆ పూజలు అవన్నీ కూడా ఇదిగా జరిగాయి. మేము రాత్రి దర్శనం చేసుకున్నాము, ఉదయాన్నే కూడా మళ్ళీ వెళ్ళి దర్శనం అయితే మాత్రం చేసుకున్నాము. చుట్టూ లొకేషన్ అయితే మాత్రం అదిరిపోయిందండి. నైట్ టైం అయితే మాత్రం ఇంకా వెళ్ళలేకపోయాం, కట్టేస్తారు కదా ఆ టైంలో వెళ్ళాము. మొదటిసారి మా ఆయన గారిని మీకు చూపిస్తున్నాను. అయితే చుట్టూ మొత్తం అంతా చూసి లొకేషన్ అయితే మాత్రం వీడియో తీసుకుని ఫుల్ వీడియో నాకు ఎందుకో పెట్టాలనిపించింది. మనం ఎక్కడో కొంచెం దేవుడి కోసం తిరుపతి లడ్డు కూడా ఇక్కడ అమ్ముతున్నారండి. ఒక లడ్డు అయితే మాత్రం మేము తీసుకున్నాము. ఒక 10 నిమిషాలు ప్రసాదం అయితే మాత్రం తీసుకుని తినేసి ప్రశాంతంగా అయితే మాత్రం మేము బయలుదేరాము. పగలప్పుడు చూసిన దానికి రాత్రి చూసిన దానికి చాలా తేడా ఉంది. ఎక్కడైనా సరే వైజాగ్ ఋషికొండ ఎక్కామంటే నైట్ టైం లైటింగ్ చూడాలి, డే టైం మొత్తం వ్యూ అంతా కూడా బాగా కనపడుతుందండి. ప్రసాదం అయితే మాత్రం దద్దోజనం పెట్టారు, చాలా బాగుందండి. నెక్స్ట్ మేము మా ఆయన గారు మల్లుడు మా అమ్మాయి నలుగురం కలిపి వెళ్ళాము. ఇందులో మా అబ్బాయి మిస్ అయిపోయాడు. ఎదురుకుండా ఆంజనేయ స్వామి లోపల అయితే ఎలాగో వీడియోలు తీనివ్వరు కదండి. వెంకటేశ్వర స్వామి పెద్ద తిరుపతిలో ఎలా ఉందో సేమ్ విగ్రహం సేమ్ అలాగే ఉందండి. దర్శనం అయితే మాత్రం చాలా బాగా జరిగింది. అక్కడ దేవుడికి నిన్న కళ్యాణాలు పూజలు అవన్నీ చేశారట. 3వ సంవత్సరం వార్షికోత్సవం చాలా బాగా జరిగిందండి. ఇది నా వైజాగ్ టూర్లో వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఋషికొండ అయితే మాత్రం వెళ్ళాం. తిరిగి వెంటనే రిటర్న్ అయిపోయాం ఇంటికి. వ్యూ డౌన్ దిగేటప్పుడు సూపర్ ఉందండి నిజంగా. మీరు ఎప్పుడైనా వచ్చినప్పుడు ఇలా ఒకసారి వెళ్ళండి.